వస్తారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో దాదాపు 11 నెలలు కొన్ని సంవత్సరాలు ఆయన గెలిచినప్పుడు ఆ ఎన్నికల్లో ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గుర్తుకు చేస్తూ ప్రజలకు వివరించాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మనం అందరం సమావేశమయ్యాం. ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇది మనం రానున్న ఈ 4 ఏళ్ళు మన ఎలా దిశా నిర్దేశాన్ని మనకి చూపిస్తుంది. ఎందుకంటే రేపొద్దున మనము ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా మనం పార్టీ కోసం ఈ పని చేశామని నిరూపించుకోవాలి. కాబట్టి తప్పకుండా మీరు మన పార్టీ ఆదేశాలను అనుసరించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ తప్పకుండా మీరందరూ వెళ్ళి ప్రజలకు చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలను తప్పకుండా వాళ్ళందరికీ చెప్పాలని కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అంటే రేపొద్దున మనం ఈ విజయం సాధించాలంటే ప్రజలకే కాదు మన కార్యకర్తలకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కాదు కష్టపడేది మనమే. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రెప్పు రాజ్యాంగంలో ప్రతి ఒక్క కార్యకర్తని ఎంత కష్టపడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం విజయం సాధించాలంటే ఈ 4 ఏళ్ళు మనం విస్తృత స్థాయిలో కొంచెం ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలను వాళ్ళు చెప్పిన ఈ పథకాల్లో ఏది అమలు చేయకుండా చెప్పేవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మీకు ఏ అవసరం వచ్చినా కానీ మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు అలాగే నేను కూడా మీ అందరితో పాటు ఉండాలని సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆదిత్యారెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన జెడ్పీటీసీ సుబ్రహ్మణ్య గారికి, ఎంపీపీ నారాయణ గారికి, పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, నా ఎదురుగా ఇంకా ఆశీర్వదైన వివిధ అనుబంధ సంఘాలను ఎన్నికైన పెద్దలకు, వైసీపీ నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీ అందరికీ పేరు నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు మనము ఈ కార్యక్రమం రికార్డింగ్ బాబోస్ మేనిఫెస్టో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇప్పుడే మీకు విషయాలన్నీ గుర్తుకొస్తున్నానంటే అందరూ చెప్పడం జరిగింది. మీ అందరికీ గుర్తుంటుంది, మనము గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం జగనన్న అధికారంలో ఉన్నప్పుడు, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం చేశాం. ఆ రోజు ఏదైతే మంచి చేశామో అదంతా ప్రజల దగ్గరికి పోయి మనం గడప గడపకు వెళ్ళి మనం చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఈ కూటమి నాయకులు ఏవైతే అధికారులు చేపట్టారో, ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో, వీళ్ళు చేసిన మోసాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లాలంటే ఈరోజు ఆ మేనిఫెస్టో ఏదైతే వాళ్ళకి సంతకం చేశారు, వాళ్ళు బాండ్ ఇచ్చి సంతకం చేశారు, ఫలానా సంక్షేమం మీకు ఇంటికి ఇస్తాము, ఇవన్నీ కూడా ఏదైతే జరగలేదు ఇదంతా కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేస్తాము. సో ఇది ఏదైతే మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా ప్రజలు మోసపోయిందన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా మనం జాగ్రత్తగా ప్రజలు కూడా వినాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రెస్ మీట్లో కూడా జగన్ క్లారిటీగా మనకు అందించే కూడా చెప్పగలుగుతుంది. నిన్న కూడా జగన్ సార్ సుదీర్ఘంగా 1 గంటన్నర పాటు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏ విధంగా రాష్ట్రంలో ఒక రెప్పు రాజ్యాంగం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఎంతో పీస్ఫుల్గా ఉండే బడ్జెట్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ అల్లర్లు సృష్టించడం, అరాచకం చేయడం ఇవన్నీ కూడా జరుగుతాం. ఇవన్నీ కూడా మనమందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కలిసికట్టుగా ఉండాలి. వీళ్ళు చేస్తున్న మోసాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవి వర్గ స్థాయి మీటింగ్ జరిగినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. వాటిలో ఉండే ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈరోజు వాళ్ళ తల్లిని వందనాలని అదే కార్యక్రమాన్ని ప్రతి బిడ్డకు ఏ ఆప్షన్ లేకుండా తీసుకెళ్తామంటే 2-3 పాయింట్స్ మనం గమనిస్తాం. ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్లో కూడా ఏ ఆప్షన్ లేకుండా చేస్తామన్నారు. అదే లోకేష్ బాబు అయితే జగన్ సార్ని ఎంత దారుణంగా మాట్లాడారో ఈ అమ్మఒడి ప్రోగ్రామ్ గురించి మీరు ఒకసారి అవన్నీ కూడా యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి. జగన్ సార్ని నిందిస్తూ వాళ్ళు కోపం పెట్టారు, 13,000 చెప్పారు. ఇప్పుడు ఆయన మరి జగన్ సార్ ఇచ్చిన నిర్దేశాలనే ఫాలో అవుతూ అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ ఇస్తూ వాళ్ళు 13,000 ఇచ్చారు. ఈ విధంగా ప్రజల్ని వాళ్ళ ముందైతే ఒక తప్పుడు ప్రచారాన్ని ముందు చెప్పేస్తారు, తర్వాత మన జగన్ చెప్పినట్టే
ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మన స్టేట్లో 86 లక్షల స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కేవలం 54 లక్షల మందికే కోత విధించి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పేరుకేదో సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టే ఉంది, కానీ అన్ని కోతలు ఇస్తున్నాం. పెన్షన్లు కూడా జగనన్న టైంలో 66 లక్షల మంది పెన్షన్లు ఇస్తే 5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ వృద్ధి అన్నారు. నేను అధికారంలోకి వస్తానని ఇచ్చిన ఈ బాండ్లు చూస్తే జూన్ 24 నుంచే మేము అన్ని సంక్షేమాలు ఇస్తామని వాళ్ళు సంతకం చేసి మరి ఇచ్చారు. మరి జూన్ 24 వెళ్ళిపోయింది, జూలై 25 వచ్చింది. మరి ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగ వృద్ధి ఇంటికి ఎవరు నిరుద్యోగులు ఉన్నారు, దాదాపు 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారు మన రాష్ట్రంలో. మరి ఒక్కొక్కరు 3,000 లెక్కన ఎంత ఒక సంవత్సరం కాలం అంతా కష్టపోయారు. సో ఇలా ప్రతి విషయంలో కూడా వారు చేస్తున్న మోసాలన్నింటినీ కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ప్రతి ఇంటికి ఈ విధంగా మోసపోతున్నారని తెలియపరచగలుగుతాం. కాబట్టి ఈ రోజు ఇక్కడ విచ్చేసిన మీరందరూ కూడా ఇది స్కాన్ చేసి దాంట్లో ఉన్న డేటా అంతా కూడా మనం తెలుసుకొని వీటిని మళ్ళీ మనం గ్రామ స్థాయి మీటింగ్లు పెట్టుకొని వాటిలో కూడా మనం తెలియపరుచుకొని ఇంటింటికి ఏ విధంగా అక్కచెల్లెలు మోసపోతున్నారు. ఎందుకంటే జగనన్న ప్రతి వర్గానికి కూడా సంక్షేమాన్ని ఇచ్చారు. కాపు సంక్షేమం కానీ, బీసీ మైనారిటీస్ కానీ అందరికీ కూడా సంక్షేమం ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ జరగడం లేదు. 50,000 పెన్షన్ అన్నారు, అదేం జరగడం లేదు. గ్యాస్ సిలిండర్స్ లో కూడా చాలా మోసం. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, దాదాపు 1,500 మంది మహిళలు ఉంటే ఎంతమందికి వచ్చింది? అక్కడక్కడ ర్యాండమ్ గా వస్తున్నాయి ఈ సంక్షేమ పథకాలు. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా ఇది స్కాన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇవన్నీ మీరు గమనించాలి, ఇవన్నీ కూడా ప్రత్యేక తీసుకెళ్ళాలి. ఎందుకంటే గతంలో జగనన్న చేసిన మంచిని మనం గడపడంలో తీసుకెళ్ళాం. ఈ రోజు మీరు చేస్తున్న మోసాన్ని కూడా అదే విధంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్ సార్ పదే పదే చెప్తుంటారు, ఈ కూటమి వాళ్ళకున్న బలం ఏంటంటే వాళ్ళకు మీడియా ఛానల్స్ ఉన్నాయి. మనకున్నది ఒకటే, సాక్షి ఒకటే. కాబట్టి మనమే ఒక సమర్థవంతంగా మీరు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి విధంగా మోసపోబడుతున్నారని తెలియపరచాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే మనం కష్టపడి 4 ఏళ్ళు కలిసికట్టి పనిచేసినప్పుడు జగనన్న తిరిగి అధికారంలో తెచ్చుకునే దిశగా మనం అందరం పనిచేసినప్పుడు ఈసారి ఖచ్చితంగా జగనన్న ప్రామిస్ చేస్తా ఉన్నాను, ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా ఉంటానని. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి తిరిగి జగనన్న అధికారంలో తెచ్చుకునే దిశగా మనం పనిచేయాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పెట్టిన అర్థిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఇంతలో ముగిస్తున్నాను.